తెలంగాణ మత్స్య శాఖలో 600 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని జాతీయ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మెన్ తెలంగాణ ఉపాధ్యక్షులు పాక రవి ప్రసాద్ ఆరోపించారు. సోమవారం కామారెడ్డి పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతి చేసి గంగపుత్రులకు తీవ్ర అన్యాయం చేసిందని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేపల, రొయ్యల కొనుగోలు అమ్మకాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్లలో అవినీతికి పాల్పడిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మత్స్యకారుల సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ, కామారెడ్డి గంగపుత్ర ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పాక వెంకటి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెపి అనిల్ కుమార్, సొసైటీ వైస్ ప్రెసిడెంట్ కాచాపురం ఎల్లయ్య, కార్యదర్శి భవానీపేట్ శ్యామ్ రావు, అధ్యక్షులు పంపరి విజయ్, కుంట నవీన్, కుంట శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చెరువు దగ్గర మాట్లాడడానికి కారణం ఏంటంటే 1857లో నిజాం ప్రభుత్వము నిర్మించిన కామారెడ్డి పెద్ద చెరువు ఇది. 858 ఎకరాలు అప్పుడు వాళ్ళు ఇది తయారు చేయడం జరిగింది. ఈ చెరువును రాను 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 ఇప్పుడు రికార్డు ప్రకారము 560 ఎకరాలు 68 ఎకరాలు మాత్రమే ఉన్నదని రికార్డులు చెప్తా ఉన్నాయి. నేను ముఖ్యంగా మొన్న తొలి వెలుగులో ఎక్స్ వైస్ చైర్మన్ గారు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. దానిపైన మేము ఈరోజు గంగపుత్రులకు జరిగిన అన్యాయాన్ని 10 సంవత్సరాల్లో చెప్పడానికి కోసమే మీ అందరి సహాయ సహకారాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను వాళ్ళ పస్ఫుటంగా చెప్పడం జరిగింది. 33,000 కోట్ల అవినీతి జరిగిందని, మరియు 600 కోట్లు ఈ చేప పిల్లల విత్తనాల దాంట్లో కూడా జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే NCDC నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 1000 కోట్లు తీసుకొచ్చి దాంట్లో కనీసం 20% కూడా ఖర్చు పెట్టకుండా దాంట్లో కూడా డబ్బులను అవినీతిమయం చేయడం జరిగింది. అది అందులో సొసైటీలో గవర్నమెంట్ గత ప్రభుత్వం చెప్పిన ప్రకారమే, వాళ్ళ నోటితో చెప్పిన ప్రకారమే 6,000 సొసైటీలు ఉన్నాయని చెప్పడం జరిగింది. 4 లక్షల మంది మెంబర్స్గా గంగపుత్రులు ఉన్నారని చెప్పడం జరిగింది. కరెక్టే. దీనికి మీరు చెప్పిన విధంగా 33,000 కోట్లు, ఈ 600 కోట్లు, ఈ 1000 కోట్లు ఎక్కడ పోయినాయని ఇవన్నీ కలుపుకున్నప్పుడు 33,000 కోట్లు తీసుకుంటే కనుక అందులో మినిమం ఒక మెంబర్కు 8 లక్షల రూపాయలు, అంటే లక్షాధికారి అవ్వాలి. మరి 10 సంవత్సరాలు లక్షాధికారి అయినారా? ఈ గత ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అంటే ఇంత అవినీతి చేసి బీసీ కులాలను పైకి రాకుండా చేసిన గత ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, మన రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గంగపుత్రులను పిలిచినట్టయితే మేము సవీరంగా అన్ని విపులంగా చెప్పేసి మేము ఇది జరుగుతుంది, అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము చెప్పగలుగుతాం. మా దగ్గర కూడా అన్ని డేటాలు ఉన్నాయి. మేము ఎగ్జాంపుల్కి చెప్పాలనుకుంటున్నాను, ఇలాంటి చెరువులు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల తీసుకున్న, రంగారెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల తీసుకున్నప్పుడు 3,000 చెరువులు ఉండేటి. ఈరోజు ఓన్లీ 300 చెరువులకు రావడం జరిగింది. సో దీన్ని బట్టి ఎంత అన్యాక్రాంతమైందో 10 సంవత్సరాలలో మొత్తం వీళ్ళందరి మీద కూడా 33,000 కోట్లు, 600 కోట్లు, 1000 కోట్లు ఇవన్నీ తీసుకున్నప్పుడు వీటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ కూడా ఆ డబ్బును ఎక్కడైతే పోయిందో ఆ డబ్బును తీసుకొచ్చి మళ్ళీ ఈ సొసైటీలకు అప్పచెప్పాలని మీ వీడియో ప్రకారం తెలియజేస్తున్నా. అలాగే రేపు గంగపుత్రులకు కూడా న్యాయం చేయాలని, గంగపుత్రులకు కూడా సమయం ఇచ్చి, ఇప్పుడు మీరైతే పాదయాత్రలో అయితే అందరి విషయాలు ఎలా తెలుసుకున్నారో గంగపుత్రులకు కూడా సమయం ఇచ్చినట్టయితే మేము కూడా ఒక 30 లక్షలు ఉన్న 40 లక్షలు ఉన్న గంగపుత్రులు కూడా మీ దగ్గరకు వచ్చి మా సమస్య తెలియజేసుకుంటాం. అలాగే మీ ఒక విషయం తీసుకున్నప్పుడు 2 విషయాలు, ఈ సొసైటీలకు కౌలు శిస్తు కూడా ప్రభుత్వం కట్టట్లేదు. మేమే సొసైటీ అధ్యక్షుల వారు సొసైటీ వాళ్ళే కౌలు శిస్తు కట్టడం జరుగుతుంది. అయినా ఈ అధికారుల పెత్తనం జరుగుతుంది. మొత్తం డేటా మీకు వీడియోలు పెట్టాము, అందులో మొత్తం సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే గత ఆర్థిక మంత్రి ఉన్న పెద్దలు, పేరు చెప్పదలుచుకోలేదు నేను,
ప్రపంచం అంతా తెలుసు, తెలంగాణ అంతా తెలుసు. అదే చైర్మన్గా ఉన్న ఆయన కూడా నేను క్లియర్ చెప్పడం జరిగింది. వృత్తి అంటే ఓన్లీ గంగాపుత్రులదే, కానీ 6 నంబర్ జియో తీసుకొచ్చి ఒక మెంబర్ కావాలి, 2.5 ఎకరాలు ఉండదాన్ని 6 నంబర్ జియో తీసుకొచ్చి ఒక ఎకరానికి అంటే ఈరోజు ఒక కూలీ పని చేసుకున్నా కానీ 500 రూపాయలు పడాలని ఒక లేబర్ యాక్ట్ ఉంది. కానీ ఈరోజు కనీసం ఒక 50 రూపాయలు వచ్చే దీన స్థితిలో మా గంగాపుత్రులు ఉన్నారంటే దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని 6 నంబర్ జియో తీసుకొచ్చి ఒక ఎకరానికి చేయడం జరిగింది. చెరువులో ఎకరాలు పెరగవు, ఇంకా తగ్గుతూ అనేకరాంతం అవుతా ఉన్నాయి. అలాంటప్పుడు ఎకరాలు ఒక 500 సంపాదించాలన్నప్పుడు దానికి ఫెసిలిటీస్ ఏంది అని చేయాల్సిన అవసరం ఉండే 10 సంవత్సరాలు. కానీ అవి చేయకుండా మా కడుపులు కొట్టి మమ్మల్ని పూర్తి హీనంగా చేసేసి 1000 కోట్లు సంపాదించి ఎలక్షన్లలో 100,000 ఖర్చు పెట్టేసి మేమే వస్తామని ప్రజలు భయభ్రాంతులు చేయడం జరిగింది. కానీ ఆ భగవంతుడు రేవంత్ అన్న గారు కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరుగుతాయనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఒక ఫిషర్మెన్ టీపీసీసీ ఫిషర్మెన్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నానంటే వాళ్ళ ఆవేదన, ఆక్రోశం అవన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మేము వెళ్దాం మీ ప్రెస్ వారి ద్వారానే ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళినప్పుడు, నిజామాబాద్ మన నిర్మల్ జిల్లాకి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు కూడా అణగారిన కులాలలాగా ఎలా అయితే ఉంటారో ఇప్పుడు కూడా బట్టలు లేకుండా స్నానాలు చేయకుండా 2-3 రోజులు అంటే ఆ దీనావస్థలో ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించాల్సిన అవసరం ఉంది. రేవంత్ అన్న గారు, ముఖ్యమంత్రి గారు 2 చేతులతో మేము నమస్కారం చేస్తున్నాం. మా జాతికి మత్స్య సంపద గంగాపుత్రులుగా ఉండాలని, అలాగే రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నుంచి 50 సంవత్సరాలలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మాకు అన్యాయం జరిగింది. అప్పుడు కూడా ఒకే ఒక కామారెడ్డి టికెట్ 4 సార్లు ఇవ్వడం జరిగింది, 2 సార్లు కూడా గెలవడం జరిగింది. అదే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాలోనే 4 ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ చూసుకున్నప్పుడు 2 కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం జరిగింది. సో మళ్ళా చూసుకున్నప్పుడు ఈ 12-15 సంవత్సరాలలో కూడా ఏ గంగాపుత్రుడు కూడా రాజకీయంగా కూడా ఎదగలేకపోయాడు. కాబట్టి మీకు కింది నుంచి అన్నీ తెలుసు కాదు ముఖ్యమంత్రి గారు, గంగాపుత్రులను ఆదుకొని రాజకీయంగా కూడా మీకు పైకి తీసుకొచ్చినట్టయితే మీకు ఎప్పుడు కూడా గంగాపుత్ర జాతి అంతా మీకు నిలబడి, ఒక గంగాపుత్రులు అంటే ఒక నానుడు ఉంది, గంగాపుత్రులు నమ్మిరంటే వాళ్ళకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా మా గంగాపుత్రులు ₹1 ఆశించకుండా పనిచేసే కులం ఒకటి అంటే ఏది ఉంది అంటే గంగాపుత్రుల కులం ఒకటే. ఉద్యమ సమయంలో కూడా కొనుగోలు దగ్గర స్కామ్ అయిందా, లేదా చేప పిల్లల్ని కొనుగోలు, రొయ్యలు కొనుగోలు స్కామ్ జరిగిందా, డిస్ట్రిబ్యూషన్లో స్కామ్ జరిగిందా, అది షార్ట్ అండ్ స్వీట్ చెప్పండి. ఇందులో మన జిల్లాలో ఎంత కాన్సెన్స్లో ఆ విషయం చెప్పండి. మన జిల్లాకి తీసుకున్నప్పుడు సుమారు వీళ్ళు డీటెయిల్స్ అన్ని ఇవ్వలేరు. మేము అర్జీ దగ్గర కూడా ఇప్పుడు మొత్తం 10 సంవత్సరాల డేటా అడుగుతున్నాము, వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే రొయ్యలు చేపలు కొనుగోలులో జరిగిందా, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ చేయడంలో జరిగిందా? కొనుగోలులో జరిగింది, డిస్ట్రిబ్యూషన్లో కూడా జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్